దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు సందేశం నిమిత్తము ఒక 3 వాక్యాలు చదువుకొని దాని ద్వారా దేవుడు ఏం మాట్లాడతాడు అన్నది మనం ధ్యానించుకుందాం. మొదటగా సామెతల గ్రంథము 28వ అధ్యాయము 14వ మాట మనం చూసుకుందాం. సామెతల గ్రంథము 28:14 నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడును అన్న మాట రాయబడుతుంది. అలాగే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ మాట ఒకసారి చూసుకుందామా. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ మాట, హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది, దాని గ్రహింపగలవాడు ఎవడు. ఇది 2వ మాట. 3వ మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 18వ మాటని చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ మాట. కాదమ్మా, చూడు, వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసులకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. ఈ 3 మాటల్లో ఒకదానికొకటి సంపర్కం ఏంటి, ఎందుకు ఈ మాటల్ని మనం అనుసంధించి దేవుడు అందించే సందేశాన్ని మనం తీసుకోవాలి అనే విషయాన్ని ధ్యానించుకుందాం. ప్రార్థన చేసుకుందామా. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడా నీకు వందనాలు. చదవబడిన ఈ 3 అంశాల నుంచి మాటలు సామెతల గ్రంథంలో వచ్చి జ్ఞాని అయిన సొలొమోను చెప్పింది, ప్రవక్త అయిన ఇర్మియా చెప్పింది, నీ అపోస్తలుడు అయిన పౌలు చెప్పిన ఈ 3 మాటలు హృదయానికి సంబంధించినవి, మమ్మల్ని ప్రేరకలజానికి ఇవ్వబడినవని భావిస్తున్నాం. మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి నీ కృప చొప్పున మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు దివ్యనామాన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మొదటి భాగంలో చూస్తున్నప్పుడు జ్ఞాని అయిన సొలొమోను ఆయన రాస్తూ ఉన్నాడు, నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. ఎప్పుడు కూడా భయం కలిగి, ఎవరి మీద భయం కలిగి? దేవుని మీద భయం కలిగి నడిచేవాడు ధన్యుడు. కాకుండా హృదయాన్ని కఠినపరుచుకొని పోన్లే పర్వాలేదు అనుకున్నవాడు ఏమవుతుందా? కీడులో పడతాడు. అవునా కదా? భయం కలగడానికి భయం ఎక్కడ కలుగుతుంది? హృదయంలో. ఆ హృదయం ఎలాంటిది అన్నది ప్రవక్త అయిన ఇర్మియా చెప్తున్నాడు. ఆ హృదయం ఎలాంటిది? బహు ఘోరమైన, అన్నిటికంటే మోసకరమైనది హృదయం. అది ఘోరమైనది. ఘోరమైన ఏముంది? వ్యాధి. దానికి ఒక జబ్బు ఉంది హృదయానికి. ఎవరి మాట అది విందో, లక్ష్యపడదు. దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఎవరి హృదయాన్ని వాళ్ళు గ్రహించుకోవడం చాలా తక్కువ. కాబట్టి మా హృదయంలో ఉన్న వ్యాధిని ఎవరు గమనించగలరు? ఇక భారము కలిగిన యేసుక్రీస్తు అపోస్తలులు, ప్రాముఖ్యమైన అపోస్తలులైన పౌలు చెబుతున్నాడు, వారైతే, ఎవరన్నాడు? వారైతే, ఎవరైతే హృదయంలో వ్యాధి కలిగి ఉంటారో వారైతే ఏమంటారు? అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వల్ల తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరిస్తూ ఉన్నారు.
ఎందుకు ఈ మాటలు చెప్పాడు? అందరూ ఇలాగే ఉన్నారా? ఈరోజు మనకెందుకు ఈ మాటలు ఇవ్వబడ్డాయి అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, దేవుడు తన స్వజనులు అని ప్రేమ చూపి తన బాహుబలముతో వారి కార్యాలన్నీ చేసి వాటిని ఉద్ధరించి శ్రేష్టమైన బానిసత్వం విడిపించి శ్రేష్టమైన ఆ యొక్క భాగాన్ని తీసుకెళ్లి వారిని నిలబెట్టి వారి ద్వారా తన యొక్క కార్యానంతటిని కూడా సఫలం చేసుకోవాలి అనే ఉద్దేశం కలిగిన తన స్వజనుల విషయంలో కూడా ఈ విధంగానే జరిగింది అని లేఖనాలు చెబుతూ ఉన్నాయి. 78వ కీర్తన మనం చూసుకున్నట్లయితే అందులో ఉన్న పలు వచనాలు నేను కొన్ని చెప్తాను. ఆ వచనాలు చూసుకుంటే అక్కడ ఆనాడు వారి జీవితం ఎలా ఉందో ఈనాడు మన జీవితాలు కూడా ఇంచుమించు సేమ్ టు సేమ్. చూడండి అక్కడ ఏమంటున్నాడు 78వ కీర్తనలో 10వ వచనం చూడమ్మా. వారు ఎవరు? దేవుని నిబంధనలు గైకొనకపోయేది, ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపనొల్లకపోయేది. అంటే దేవుని మాట లక్ష్య పెట్టలేదు, అంతేనా దాని అర్థం? ఇకపోతే 17వ వచనం చూడు. ఆయనను వారు ఆయనకి విరోధముగా ఇంకను దేవుడు వారిని ప్రేమతో సహిస్తూ భరిస్తూ నడిపిస్తున్నప్పుడు కూడా ఇంకనూ పాపము చేయుచునే ఉన్నారు, అంతేనా? అదేం రాయబడింది. 22వ వచనం చూడు. వారు దేవుని నుండి దేవుని యందు విశ్వాసం నుండి తప్పిపోయారు. నేను ఎందుకు చదివిస్తున్నానో తెలుసా? ఈ ఒక్కొక్క ప్రతి మాట మనం వ్యక్తిగతంగా మన స్థితి ఎలా ఉంది అనేది మనం ఒకసారి చూసుకోవడానికి నేను చెప్తున్నాను. వారు దేవుని యందు విశ్వాసం నుంచి తప్పిపోయారు. ఇందాక 17వ మాటలు ఏం చూసాం? వారు దేవుని నిబంధనను గైకొనకపోయారు. అంటే దేవుడి మాటల్ని లక్ష్య పెట్టలేదు, దేవుని యొక్క ఎంత విశ్వాసం ఉంచలేదు. ఇక 32వ మాట చూడు. ఎంత జరిగినను వారు ఇంకనూ దేవుడు మన మీద ఎంత కృప చూపి ఎంత జాలిపడి తల్లి మరిచినా తండ్రి విడిచినా ఆ రీతిగా మనల్ని కాపాడుతూ నడిపిస్తూ వస్తున్నప్పటికీ కూడా ఇంకనూ వారు పాపము చేయుచూనే ఉండిరి, అంతేనా? ఇక 41వ మాట చూడు. వారు మాట మాటకి కూడా దేవుని శోధిస్తూనే ఉన్నారు అన్న మాట రాయబడుతూ ఉన్నది. ఇక 56వ వచనం చూడండి. అది ఇన్ని చేసినప్పటికీ కూడా వారు మహోన్నతులైన దేవుని శోధించి ఆయన మీద తిరుగుబాటు చేశారు. ఈరోజు మన యొక్క జీవితాల్లో మన ప్రవర్తన, మన ఆలోచన, మన నడవడిక, మన యొక్క సమస్తము దేవునితో ఎలా ఉందో చూసుకుంటే అక్షరపు పొల్లు లేకుండా ఇదే ప్రవర్తన మనందరికీ కూడా కలిగి ఉందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పగలం. లేదండి, కాదండి, అలా కాదండి, కుదరదండి అంటే వారిని వారు మోసం చేసుకుంటూ దేవుణ్ణి కూడా వారు మోసం చేస్తారు. ఇంత జరిగినను, ఇంకోటి ఇంత జరిగినను 38వ మాట చూడమ్మా. 78లో అయితే ఆయన వాత్సల్యము కలిగిన వాడై వారిని నశింపజేయక వారి దోషం పరిహరించుచు తన ఉగ్రతను ఏమాత్రం కూడా రేపుకోకుండా పలుమార్లు ఆయన తన కోపాన్ని అణుచుకున్నాడు. ఈరోజు నీ పరిస్థితి, నా పరిస్థితి అదేగా. దేవునికి తిరుగుబాటు చేస్తున్నాం,
విశ్వాసం సన్నగిలిపోయింది, ఇంకా ఇంకా ఆ చెప్పిన మాటలన్నీ ఉన్నాయి. అయినప్పటికీ కూడా దేవుని కృపని మనం పొందుకుంటూనే ఉన్నాం. అవునా కదా? పొందుకుంటూనే ఉన్నాం. ప్రకటన గ్రంథానికి మనం వెళ్తే, ప్రకటన గ్రంథంలో యోహానుకి చూపించి దేవుడు చెప్తున్న మాటలు 7 సంఘాలకి ఆయన కొన్ని మాటలు చెప్తున్నాడు. మల్లార్ సంఘాలే, అవునా? సంఘాలకి 7 సంఘాలు: ఎఫెసీ సంఘము, స్ఫుర్ణ, పెరుగమ, తుయితెర, సార్ది, లవోదికయ, ఫిలిప్పి, ఇలాగా ఆ యొక్క సంఘాల గురించి 7 సంఘాల గురించి చెప్పినప్పుడు 2 మినహా మిగతా అన్ని సంఘాల్లో కూడా ఏదో ఒక లోపాన్ని ఎత్తి చూపి ఏమన్నాడు? ఈ లోపాన్ని మీరు సరి చేసుకోకపోతే నేను మీకు దండన. ఎఫెసీ సంఘానికి ఆయన ఏం చెప్పాడు? మీరు అన్ని విధాలా బానే ఉంది, మంచి కార్యాలు చేస్తున్నారు, కానీ తొలి ప్రేమ మీలో కరువైపోయింది. మీరు దాన్ని సరి చేసుకోకపోతే మీ నుంచి దీపస్తంభాన్ని నేను తీసివేస్తాను. చేయము లేని ఎడలా దీపస్తంభాన్ని మన యుద్ధ నుండి తీసివేయడం అంటే మనకి అంధకారము కలగజేయడమే. అర్థమైందా? మన బ్రతుకులో వెలుగు ఇచ్చాడు ఆయన. నేనే వెలుగునై ఉన్నానని చెప్పి ఆ వెలుగు మనకి ఇచ్చి ఆయన వెలుగులో మళ్ళీ నడవని చెప్పాడు. మనం ఆయన చెప్పినట్టు ఆయన మీద ఆనాటి ప్రేమ, ఆయన భక్తుల మీద, ఆయన బిడ్డలైన మన సహవాసుల మీద ఆ తొలి ప్రేమను మనం కోల్పోతే ఆయన ఏం చేస్తాడా? మనకిచ్చిన ఆ దీపస్తంభాన్ని, ఆ వెలుగుని ఆయన తీసివేస్తాను అని చెప్పి అంటూ ఉన్నాడు. అలాగే మనం ఈ యొక్క పెర్గమ సంఘానికి మనం చూసుకుంటున్నప్పుడు అక్కడ కూడా కొన్ని లోపాలు ఎత్తి చూపి ఆయన ఏమంటున్నట్టే, నువ్వు సరి చేసుకోకపోతే నేను నా నోట్లోంచి నిన్ను ఉమ్మేస్తాను. మొత్తం చదవక్కర్లే, అక్కడ విషయాలు చూడండి. ఆయన ఏమన్నాడు? మీరు కొన్ని పనులు చేశారు, కానీ ఈ లోపాలు మీలో ఉన్నాయి. ఈ లోపాలు కానీ మీరు సరి చేసుకోకపోతే నేను మిమ్మల్ని నా నోట్లోంచి ఉమ్మేస్తాను అన్న మాట. అంటే మిమ్మల్ని నేను ఎంతో నా హృదయంలో దాచుకున్నాను, దాన్ని నేను ఏం చేస్తాను? బయటికి కక్కేస్తాను. అంటే మిమ్మల్ని నేను తోసేస్తాను. అంతేగా దాని అర్థం. ఇకపోతే తుయితిరా సంఘానికి మనం చూసుకున్నప్పుడు అక్కడ కూడా ఆయన ఏం చేయమంటున్నాడంటే, మిమ్మల్ని నేను శ్రమల పాలు చేస్తాను. ఏం పాలు చేస్తున్నాడు? మొదటిది దీపస్తంభం తీసేస్తాట, రెండోది నోట్లోంచి ఉమ్మేస్తాడు, మూడోది మన యొక్క శ్రమల పాలు చేస్తారు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఇకపోతే సార్ది సంఘానికి వచ్చినప్పుడు ఆయన మనకి తెలియనిటువంటి సమయంలో దొంగవలే వచ్చి మనం అనుకోని సమయంలో మనల్ని ఆయన తన యొక్క ప్రతాపాన్ని చూపిస్తాడు. అంటే అనుకోని సమయంలో మనం సిద్ధపడి ఉండనటువంటి సమయంలో అని ఆయన చెబుతూ ఉన్నాడు. ఇక చివరగా లావోదికయ సంఘానికి మనం వచ్చినప్పుడు అక్కడ కూడా వేషధారులు చాలా ఎక్కువైపోయారు. ఆ వేషధారుల గురించి చెప్తున్నాడు. మీరు చల్లగానైనను వెచ్చగానైనను కాక మీరు ఎలా ఉన్నారు? నిలువెచ్చని స్థితిలో ఉన్నారు. కాబట్టి నేను మిమ్మల్ని ఇలాగా సార్వత్రిక సంఘానికి ఇవ్వబడినటువంటి 7 సంఘాల యొక్క విషయంలో ఆయన ఈ రీతిగా ఆయన చెప్పిన ఆ యొక్క సన్నివేశాలు ఈరోజు మనం కూడా ఆ సంఘాల్లో భాగమే అని, ఆ వారి యొక్క ఆ లోపాలే ఈరోజు సమిష్టిగా మనలో కూడా ఉన్నాయి అని గ్రహించి మనల్ని మనం సరి చేసుకోకపోతే మన మధ్య ఉన్న ఈ దీపస్తంభాన్ని తీసివేసి ఆయన మనల్ని తన నుంచి ఉమ్మివేసి దూరపరిచి మనకి శ్రమల పాలు చేసి ఇబ్బంది పెడతాడు అని చెప్పి ఎప్పుడు చెప్తున్నాడు?
ప్రకటన గ్రంథంలో. ప్రకటన గ్రంథము అనేది ఎప్పుడో జరగబోయేది. ప్రకటన గ్రంథం ఏంటి? జరగబోయే పరిస్థితి ఇది. కాబట్టి మీరు జాగ్రత్త సుమ అని మనకి హెచ్చరికని ఇస్తూ ఉన్నారు. హృదయ కాఠిన్యం, ఇవన్నిటికీ కారణం ఏమిటి? హృదయం కఠినపరచుకోవడమే. దేవుని ఎరిగిన తొలినాళ్ళలో మన ప్రేమ దేవుని ఎడల, తోటి దేవుని ప్రజల ఎడల ఎలా ఉండేది? అమోఘంగా ఉండేది. అవునా? ఆ ప్రేమ ఎంతో, అంటే ఇంకా తిరుగులేనిది. అపోస్తలుడు పౌలు ఏం చెప్పాడు కానీ మనం ఆ రోజు చెప్పుకుంటాం, బ్రతికితే క్రీస్తే, చావైతే మేలని. అంతటి తెగింపుతోటి, అంతటి ఉత్సాహంతో, అటువంటి ప్రేమని కలిగి మనం ఉండేవాళ్ళము. ఎవరైట్? నేనేమన్నాను? ఉండే వారము అనే మాటకు అర్థం ఏంటంటే, ఇప్పుడు మీకు అర్థమవుతున్నదే? ఇది ఎందుకు ఏర్పడింది? రాను రాను, పోను మన హృదయం కాఠిన్యం అయిపోయింది. హృదయ కాఠిన్యత మూలంగానే ఈ స్థితి ఏర్పడుతున్నది అని చెప్పబడుతుంది. వాక్యాన్ని బోధించినా, ఎన్ని హెచ్చరికలు ఇచ్చినా అది తగులుతున్నది, పడిపోతున్నది తప్ప అది లోకి వెళ్ళటం లేదు. అది మనల్ని స్పర్శించట్లేదు. స్పర్శించినా అది, ఆ స్పర్శ మనకి తెలియడం లేదు. స్పర్శ తెలియనటువంటి స్థితిని ఏ స్థితి అంటారు? చెప్పు. స్పర్శ తెలియని స్థితి ఏ స్థితి? అది. మనందరూ కూడా ఆత్మీయ కుష్ఠరోగులమే. నేను చెప్పేది ఏంటి? మనందరూ కూడా ఆత్మీయ కుష్ఠరోగులం. బైబిల్లో కుష్ఠు వ్యాధి అనేది కేవలం శరీరానికి మాత్రమే